వెన్నెల కోసం స్వామీజీ చెప్పిన మాటలు తలుచుకుంటూ దేవుడి దగ్గరికి చాలా బాధపడుతూ వరలక్ష్మి వస్తూ ఉంటుంది. ఇంతలో తన చేతిలో హారతి కర్పూరాన్ని వెలిగించుకుంటూ, "ఎందుకు దేవుడా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? వెన్నెల ఎక్కడ ఉన్నా సరే చాలా క్షేమంగా ఉండాలి. తను సంతోషంగా ఉండాలి. అది నువ్వే చేయగలవు. నువ్వే చెయ్యాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్న అయితే వైష్ణవిని వరలక్ష్మి దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అమ్మ ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం దేవుడిని ప్రాధేయపడుతూ ఉంటుంది. అది చూసిన చిన్న అయితే, "ఈ చూడు అక్కకి ఎంత చెప్పినా సరే వినకుండా ఇలా దేవుడి ముందు ఇలా నించుంది చూడు" అని చెప్పేసి అయితే వైష్ణవికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అసలేం జరిగింది? అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్న అయితే మొత్తం స్వామీజీ చెప్పిన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్మ నువ్వు ఇలా ఏమి చెయ్యవద్దు. చెల్లి ఎక్కడ ఉన్నా సరే నేను కనిపెట్టి మన ఇంటికి తీసుకొని వస్తాను. నువ్వు ఇంత బాధపడవద్దు" అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం తనని పట్టించుకోకుండా దేవుడిని మాత్రం ప్రార్థిస్తూ ఉంటుంది. "నా వెన్నెల ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఉండాలి. నా దగ్గరికి త్వరగా వచ్చేయాలి. తను ఎక్కడ ఉన్నా సరే నాకు త్వరగా చూపించు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.